వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చూస్తున్నారు కదా, ఎదురు మనకి బోర్ ఫెసిలిటీ అయితే వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ వుడ్ డోర్ అయితే చేయిస్తున్నారు. బయట ఫ్లోరింగ్ మొత్తం వచ్చి గ్రెనైట్ ఫినిషింగ్స్ అయితే ఇచ్చారు. లోపల వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ అయితే హెవీగా అయితే చేయిస్తున్నారండి. టేక్ వుడ్ డోర్స్ అనమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. ఒకసారి హాల్ వ్యూ చూడండి. ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట. టోటల్గా 104 గజాలు స్థలంలో G+1 డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ వచ్చి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. ఒకసారి వ్యూ చూడండి. చాలా స్పేషియస్గా హాల్, ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్కి వచ్చి చూద్దాం పదండి. ఏరియా వచ్చి యనమలగుద్ద నుంచి పెదపులపాకి వెళ్ళే కరకట్ట వైపు ఉన్న మెయిన్ రోడ్కి దగ్గరలో బస్ స్టాప్ ఫెసిలిటీస్ కానీ, మనకి ఆటో స్టాండ్స్కి కానీ, షాప్స్కి కానీ అన్నిటికీ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. 65 లక్షలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. మనం సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. మనకి ఉత్తరం వైపు సందులో వచ్చి కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాం పదండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఉత్తర వైపు సందులో 65 లక్షలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీరు ఫ్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ల్యాండ్స్ కానీ కొనాలనుకుంటే కానూరు కానీ, బందారోడ్కి దగ్గరలో కావాలన్నా సరే మన దగ్గర డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి యనమలగుద్ద నుంచి పెదపులపాకి వెళ్ళే అవనిగడ్డ కరకట్ట వైపు ఏరియా అండి. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి.